ఈ పదవులు పార్టీలోంచి వస్తారంటున్నారు కదా, ఏం జరుగుతుంది అనే ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ ఏం చెప్పారు అనేది ఒకసారి ఆయన మాటలోనే విందాం. బయట ఉంది, ఎవరు వచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. చాలా ఆచితూచి మాట్లాడారు. కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి మాట్లాడారు సార్. ఇక్కడ స్టాండర్డ్స్ వాల్యూస్ అన్నారు. స్టాండర్డ్స్ వాల్యూస్ అనేది రాజ్యసభ సభ్యుల వరకు పరిమితం అవుతుందా, తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా? నేను ఇంతకుముందే మీకు చెప్పా కదా, రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఆ విషయంలో ఎవరు వ్యాఖ్యానించడానికి కానీ అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. అది చాలా స్పష్టం. చంద్రబాబు నాయుడు ఆ జాగ్రత్త తీసుకొని మాట్లాడారు ఆచితూచి, అది నిజమే. కానీ తప్పకుండా ఒక ప్రశ్న ఉదయిస్తుంది కదా, 23 మంది శాసనసభ్యులను తీసుకొని మంత్రులను కూడా చేసినప్పుడు ఈ స్టాండర్డ్స్ వాల్యూస్ పాటించలేదే? ఉదాహరణకు ఎందుకు పాటించలేదంటే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు బలమైన స్థానంలో ఉన్నారు. 160కి మించినటువంటి స్థానాలతో కూటమి చాలా బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరినో తీసుకోవాల్సినటువంటి అగత్యం తెలుగుదేశం పార్టీకి పెద్దగా లేదు. అయినా కానీ తీసుకుంటామనే చెప్తున్నారు. తలుపులు మూసాము అని కాకుండా మేము తీసుకుంటాము, కాకపోతే వాళ్ళని పరిశీలించి మేము ఆచితూచి తీసుకుంటామని చెప్తారు. మంచిదే, స్టాండర్డ్స్ వాల్యూస్ పాటిస్తే అంతకంటే కూడా కావాల్సిందేం లేదు. గతంలో తెలుగుదేశం అంతమందిని తీసుకోవడం పట్ల ఆ పార్టీ వాళ్ళకు కూడా కొన్ని రకరకాల భిన్నాభిప్రాయాలు, సమస్యలు అవన్నీ కూడా వచ్చాయి. బహుశా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అవసరం లేనిది ఎందుకు తగిలించుకోవాలని కూడా ఆయన ఈ మాట చెప్తుండొచ్చు. అలానే పూర్తిగా మేము ఎవరిని తీసుకోము, మాకు అవసరం లేదు అని కూడా అనలేదు. అది మీరు అది కూడా గుర్తించారు. అంటే మా తలుపులు తీసే ఉన్నాయి కానీ ఎవరికి తలుపు తీయాలి, ఎంత తీయాలి అది మేము చూసుకుంటాము అని. సో దీని కంటిన్యూషన్ మీరు బుచ్చే చౌదరి గారిది చూస్తారు. అదే సార్, బుచ్చే చౌదరి గారు చెప్తూ ఉన్నారు, ఎవరికి కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరికి కిరీటాలు పెట్టరు, అండ్ ఇక్కడే బోల్డ్ పోటీ ఉంది, అర్హులైన వాళ్ళకి పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది, కొత్త వాళ్ళకి కిరీటాలు తగిలిస్తారని చెప్పి అనుకోవద్దు అంటూ కొత్తగా వద్దాము అని అనుకునే వాళ్ళకి ఒక హింట్ ఇచ్చేశారు సార్. ఉందా అది కూడా ఇస్తారు, వాయిస్ లేదు జస్ట్. బుచ్చే చౌదరి వ్యాఖ్యలు కూడా నిజానికి ఇదే రోజు పెట్టడం. చంద్రబాబు నాయుడు నిన్న ఎందుకు మాట్లాడారు ఈ విషయం, మొదటిసారి తక్కువగా మాట్లాడతారు అని ఈ టాపిక్. నిన్న బయట వెంకటరమణ రావడం, దీని గురించి చాలా చర్చ జరుగుతున్నప్పుడు దాని గురించి ఆయన స్పృశించి ప్రస్తావించి ఇదిగో కొలబద్దలు ఉంటాయని చెప్పారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీలో ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీడియా వాళ్ళు ఎవరో ఆశావహులు అనే పదం వాడితే ఆశావహులు కాదు, ఆశలు కాదు, అవి ఎక్స్పెక్టేషన్స్. అంటే మాకు పదవి వస్తుంది, మాకు రావాలి, నేను అర్హుడిని అని ఒక ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ రీత్యా మేము చాలా ఆలోచించాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పదవులు కోసం ఒక ఒత్తిడి తీవ్రంగానే ఉంది అన్నటువంటి మెసేజ్ ఆయన చాలా బలంగా తన వ్యాఖ్యల ద్వారా ఆయన ఇస్తూ ఉన్నారు. ఇంకా రెండవది తీసుకునే వాళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. మూడవది కూటమిని అందరినీ సర్దుబాటు చేయాలి, గతంలో లాగా అంతా నేను ఒక్కనే కాదు అని. సో చాలా స్పష్టంగా ఈ పదవుల పంపకం అనేది ఒక సీరియస్ అంశంగా ఉంది అని అన్నప్పుడు బుచ్చే చౌదరిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పార్టీలో సీనియర్లకు విధేయులకు న్యాయం జరగడం అన్న అంశం మీద ఒక అంతర్గత పోరాటం చేసి చంద్రబాబు దాకా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఈ సమయంలో దాన్ని చెప్పడం కూడా ఏంటంటే మా పార్టీలోనే చాలామంది ఉన్నారయ్యా, మీరందరూ వస్తే మీకు ఏదో మేము కిరీటం పెట్టేటటువంటి అవకాశం లేదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పెద్దగా పదవులు రావనుకొని రండి, వచ్చిన తర్వాత మీ యోగ్యతలు వాటిని బట్టి ఏమైనా వస్తే వస్తాయి, మాలోనే చాలామందికి లేదు అని రవి, మాలోనే చాలామందికి లేదు ఇక్కడ అవకాశం అనేటటువంటి మెసేజ్ బుచ్చే చౌదరి స్పష్టంగా ఇస్తున్నారు. లేనప్పుడు మీరు ఎవరినో తెచ్చి కిరీటం పెడతామంటే ఇంకా మరి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత ఆలోచన ధోరణిని, ఒక విధంగా అసంతృప్తిని కూడా ఏదో ఒక భాషలో బుచ్చే చౌదరి వ్యక్తం చేస్తున్నాడని మనం అనుకోవాలి. ఆయన ఈరోజే ఎంచుకోవడానికి కూడా అంటే అక్కడ ఆయన ఎవరు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ చేరుతున్న రోజే ఈయన ఈ మీడియా కాన్ఫరెన్స్ పిలిచి మాటలు చెప్పడం అంటే డెఫినెట్గా దాంట్లో ఒక సంకేతం ఉంది. ఉదాహరణకు సీనియర్ మోస్ట్గా ఆయనకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. ఆ రోజు మాతో చర్చలు కూడా అన్నారు, క్యాజువల్గా ఆశించడం తప్పలేదు కదా అని, జరగలేదు. కాబట్టి ఇక్కడ రెండు వెర్షన్స్, బయట నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోవడం గురించి చంద్రబాబు చెప్తూ ఉంటే
పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ కొరతలు వాళ్ళని సర్దుబాటు చేయడం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయని చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు. అవును సార్. సో దెర్ ఇస్ ఏ లింక్, ఒక లైనప్ ఈ వ్యాఖ్యల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇందులో ఇంకా జనసేనని తీసుకోలేదు. అవును సార్. జనసేన వాళ్ళ ఆశలు, అవును సార్. ఆల్రెడీ ఒక బీజేపీ లిస్ట్ వాళ్ళ కూడా ఆశలు, ఇప్పుడు బీజేపీ టీడీపీ వాళ్ళు అది చేర్చుకుని ఉంటే మీరు ఈరోజు ఎవరో డిస్కషన్ కూడా పెట్టారు, వలసల సలసల అని. అంటే వలసలు తీసుకొని వీళ్ళందరూ వస్తుంటే మేమేమైపోతున్నాం. సో ఒక విధమైన ఒత్తిడి పెరుగుతుంది కూటమిలో, ఎస్ సార్. ఒత్తిడి పెరుగుతుంది అన్నదానికి బుచ్చయ్య చౌదరి మాటలు కూడా బుచ్చయ్య చౌదరి బర్స్ట్ అయ్యారు, కానీ మిగిలిన వాళ్ళు బరస్ట్ అవ్వకుండా చెప్పాడు, ప్రశాంతంగా చెప్పారు. కానీ బట్ ఆ మాటల ఓపెన్ అయ్యారు. మెసేజ్ సీరియస్, మెసేజ్ ఆయన క్లియర్ మెసేజే ఇచ్చారు తప్పకుండా. ఇంతమందిని ఇక్కడే లేకుండా ఉంటే మీరు, అది కూడా చెప్పాడు, మాకు ఎవరు అవసరం లేదు, మాకు 164 మంది ఉన్నారు అనే మాట కూడా బుచ్చయ్య చౌదరి నోట్లో వచ్చింది. సో ఇట్ షోస్ ది ఇంటర్నల్ సిచ్యువేషన్, అంతర్గత పరిస్థితిని ఇది సూచిస్తూ ఉంది. అంటే అంటే రాజ్యసభలో టీడీపీకి నెంబర్ లేదు కాబట్టి, నెంబర్ చూపించుకోవడానికి ఎవరు లేరు కాబట్టి రాజ్యసభ నుంచి స్టార్ట్ చేశారని అనుకోవాలా, లేకపోతే ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు అలా కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకు అంటే ఇంత 164 నెంబర్ అంటే అందుకే కదా చంద్రబాబు నాయుడు బ్రేక్ వేసినట్టు కూడా భావించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైనా రావాలంటే, అంటే ఈ విషయంలో జగన్ను చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడని మనం చెప్పొచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అదొక నిజం. అంటే జగన్లో మిగతా 100 విమర్శలు, తప్పులు, ఏకపక్షం, నిరంకుశత్వం ఇవన్నీ ఉన్నప్పటికీ వేరే పార్టీ వాళ్ళు రాజీనామా చేస్తేనే రావాలి అని ఒక ప్రిన్సిపల్ అయితే జగన్ పాటించాడు. ఎందుకు పాటించాడంటే వేరే వాడు నా దగ్గరికి వచ్చి నా దయతో గెలవాలి తప్ప ఇంకెక్కడో గెలిచిన వాడిని నేను తీసుకోనని. అందుకనే మీరు శిల్పా చక్రపాణి రెడ్డి లేకపోతే శిల్పా ఆయన ఎవరు మోహన్ రెడ్డి వీళ్ళని తీసుకున్నప్పుడు కూడా ఆయన చాలా రాజీనామా చేస్తేనే నేను తీసుకుంటానని ఒక, చంద్రబాబు నాయుడు కూడా మోరార్లెస్, అంటే ఇక్కడ ఇద్దరు ప్రధానమైన ప్రత్యర్థులు ఒకటే సూత్రానికి రావడం ఎందుకు కారణం ఒకటే. అప్పుడు ఆయనకు 150 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు ఈయనకు 160 స్థానాలు ఉన్నాయి. 150, 160 ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి స్పష్టంగా చంద్రబాబు దీనికి కట్టుబడి ఉంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీకి. ఈ 11 మందిలో ఎవరు మేము రాజీనామాలు చేస్తాము, మాకు పదవులు అక్కర్లేదు అనేంత సిద్ధపడతారా? సిద్ధపడాలంటే వాళ్ళకి ఏదో పదవో ప్రయోజనమో చూపించాలి కదా వీళ్ళు. సో చంద్రబాబు నాయుడు దీనికి కొంచెం అక్కడ చిన్న బ్రేక్ అడ్డం వేశారనే మనం చెప్పాల్సి ఉంటుంది. అదే కనీసం ఆ ఎమ్మెల్యే పదవైనా ఉండాలి కదా సార్. అంతే కదా, అదే నేను చెప్తుంది. మీరు ఇస్తారో లేదో తెలీదు, ముందు హామీ ఇవ్వరు, ఇచ్చినా గెలుస్తానో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నారు హైదరాబాద్లో, ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన కాంగ్రెస్ వాస్తవంగా వైఎస్ హయాంలో టికెట్ రాలేదని కోపంతో తెలుగుదేశంలోకి వెళ్ళి గెలిచాడు. గెలిచి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయాడు. సో అలాంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా వీర విధేయుడై ఓడిపోయిన వాళ్ళలో ఆయన ముందు ఉంటాడు. 2 సార్లు ఓడిపోయాడు, మరి ఎందుకో తెలియదు మనకి. ఆయన అందుకే జగన్ ఏమో ఎమ్మెల్సీని చేశాడు.